ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పావ్ బాజీ బాద్షా పావ్ బాజీ మసాలా చేస్తాను. కావాల్సిన పదార్థాలు చెప్తానండి. పావ్ బాజీ మసాలా, క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టి, బీట్రూట్, బీన్స్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొరియాండర్, సిమ్లా మిర్చ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. సిమ్లా మిర్చిని, టమాటోస్ ఒక 3 టమాటోస్ తీసుకున్నానండి. బటర్ కొంచెం ఎక్కువ పడుతుంది మనకి. ఇందులో అమూల్ బటర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి. నా దగ్గర పచ్చి బఠానీ లేదు, సో నేను ఉడికించిన బఠానీ వేస్తున్నాను. పచ్చి బఠానీ ఉంటే మనం ఉడికించేటప్పుడే అందులో వేసుకోవాలి. చూడండి, బీట్రూట్, క్యారెట్, బీన్స్, టమాటోస్, పొటాటోస్, కొత్తిమీర, ఉప్పు, వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికించాక పెట్టారా ఇలా ఉంది. దీన్ని బాగా మనము, నా దగ్గర స్మాషర్ అంటే ఇది ఉంది, పప్పు గుత్తి లాంటిది, దీంతో అనుకుంటాను. మీ దగ్గర పొటాటో స్మాషర్ ఉంటే బాగా స్మాష్ చేసుకొని పెట్టాము. ముందుగా కడాయిలో బటర్ వేసుకోవాలి. బటర్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఇందులో. ఇప్పుడు ఈ రెసిపీ వచ్చేసి మా హస్బెండ్ చేస్తున్నారు. బటర్ మెల్ట్ అయినాక ఆనియన్స్ వేయాలి అందులో. ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు సిమ్లా మిర్చి కూడా వేయాలి వెంటనే. సిమ్లా మిర్చి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మనం వెజిటేబుల్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి, అంటే మెత్తగా మెదుపుకోవాలి. వెజిటేబుల్స్ ఎంత మెత్తగా అంత స్మాష్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి. ఆల్మోస్ట్ డన్. అక్కడ రెడీ అయింది కదా. ఇక్కడ ఆనియన్స్ కూడా, సిమ్లా మిర్చి కూడా మనం బటర్లో వేయించడం వల్ల ఫుల్ టేస్టీగా ఉంటుంది. పావ్ బాజీ మసాలా ఒక 2 స్పూన్స్ వేస్తున్నారండి ఫస్ట్. తర్వాత ఇంకొద్దిగా యాడ్ చేస్తాం మనము. పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. మా వారు పావ్ బాజీ చాలా బాగా చేస్తారండి, అందుకని వారే చేస్తున్నారు ఈరోజు. అనుకుంటాం కానీ చాలా ఈజీగానే అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. ఇది ఎక్కువ మగ్గ అవసరం లేదండి, అయిపోయింది ఆల్రెడీ. ఉల్లిగడ్డలు, క్యాప్సికమ్ వెంటనే వేసుకోవచ్చు మనం. కొద్దిగా బటర్ యాడ్ చేశానండి. మిర్చి పౌడర్ వేస్తున్నానండి. ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. పావ్ బాజీ మసాలాలో కూడా మనకి స్పైసెస్ ఉంటాయి.
కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాము. ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి, వెజిటేబుల్స్లో ఉంది కాబట్టి. మనం ఉడికించిన వెజిటేబుల్స్ అన్నిటిని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా మెత్తగా, అది ఇప్పుడు ఇందులో వేసేయాలి. పావ్ భాజీ మసాలా మళ్ళీ కొద్దిగా యాడ్ చేసామండి. మనం అప్పుడు ఆనియన్స్లో యాడ్ చేస్తాం కదా, దాని ఫ్లేవర్ రావడానికి ఇప్పుడు వెజిటేబుల్స్లో సరిపోయేంత పావ్ భాజీ మసాలా వేసుకోండి. ఇందులో మనము పచ్చి బఠానీ మీరు ఉడికేటప్పుడే వేసేసుకుంటారు కదా, నా దగ్గర లేదని నేను ఇప్పుడు వేస్తున్నాను. ఆల్రెడీ ఉడికించిన బఠానీ మీరు అందులోనే వేసేసేయండి. జస్ట్ ఫ్లేవర్స్ మిక్స్ అవ్వడానికి వాటర్ యాడ్ చేస్తాను అంతే. మసాలా అంతా వెజిటేబుల్స్కి బాగా పెట్టడానికి పక్కకు పెట్టుకున్నాను నేను. అందులో అన్ని విటమిన్స్, న్యూట్రల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఇప్పుడు నేను యాడ్ చేస్తాను ఇందులో. చూడండి, పావ్ భాజీ రెడీ అయిపోయింది. ఇందులో మనము లెమన్ జ్యూస్ తెలుసుగా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను, అదే వేస్తున్నాను. ఏంటంటే పావ్ భాజీ మసాలా నేను స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్ బొంబాయి బటర్ వేస్తానండి. మనం పావు మధ్యలోకి కట్ చేసి ఇలా 1 by 1 ఫ్రై చేసుకోండి. మీరు 2 sides ఫ్రై చేసుకోండి. బటర్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఆ కర్రీతో సూపర్ టేస్ట్గా వస్తుంది మనకి. పావ్ భాజీ వచ్చేసి ముంబైలో స్పెషల్గా ఉంటుందండి. ఇక్కడ మనకి హైదరాబాద్లో దొరికే పావ్ భాజీ కంటే ముంబైలో ఉండే పావ్ భాజీ సూపర్గా ఉంటుంది మనకి. మాదిరిగా మనం పోట్ ఫ్రై చేసుకోవాలి. ఇదండి సర్వింగ్ వచ్చేసి ఇలా చేశాను. పావ్ భాజీ మసాలా, ఆనియన్స్, టమాటోస్ విత్ కొరియాండర్తో పావ్ భాజీ, పాపడ్, లిచ్చర్ పాపడ్, ఈ కాంబినేషన్లో తినాలి. పావు తీసుకొని పావ్ భాజీ మసాలా కర్రీ తీసుకొని అందులో ఆనియన్స్, టమాటోస్ పెట్టుకొని పాపడ్తో తింటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ముంబై స్టైల్ పావ్ భాజీ మసాలా మా హస్బెండ్ చేశాడు ఈ రెసిపీ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.